తెలంగాణలో కొందరు అధికారులు కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్తో పాటు హైదరాబాద్ కలెక్టర్ హరిచందనపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ను కలిసి ఫిర్యాదు లేఖ అందజేశారు. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కే విధంగా వ్యవహరిస్తున్న తెలంగాణ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. జితేందర్ సింగ్ గారిని కలిసి తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పూర్తిగా ఒక పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ మరి వారి కనీస బాధ్యతలను కూడా ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు అనే అంశాన్ని కూడా మర్చిపోయి అక్కడ వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలు మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావటం జరిగేది. మినిస్టర్ గారికి చాలా స్పష్టంగా ఎవిడెన్స్తో పాటు వారికి అక్కడ జరిగిన ఈ ఇద్దరు అధికారుల పైన చాలా స్పష్టంగా వారికి వివరణ ఇవ్వటం జరిగేది. మినిస్టర్ గారు కూడా స్పందించి ఐఏఎస్ ఐపీఎస్ అన్నప్పుడు వాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎవరు అధికారంలో ఉన్నా లేకపోయినా ఎవరు అధికారంలోకి రేపు వచ్చినా వారి బాధ్యతలు నెరవేర్చడానికి వారికి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. మరి దానికి భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం మేము దీన్ని సీరియస్గా తీసుకుంటూ ఆ సంబంధం ఉన్న అధికారులకు మరి ఇవ్వబడే నోటీసులు కూడా జారీ చేస్తామనే మాట ఇవ్వటం జరిగేది. పార్టీలు మారుతూ ఉంటాయి, అధికారాలు మారుతూ ఉంటాయి, కానీ అధికారులు మాత్రం సంయమనం పాటిస్తూ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రజలను ముందుకు తీసుకెళ్లాల్సిన అధికారులే ఏ ఎండక గొడుగు పట్టినట్టు టకా మార్చుకుంటూ పోతే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ప్రజలకు తెలియజేయడానికి మేము ఇవాళ ఒక ప్రయత్నం చేశాం. అధికారులు కూడా మార్పు రావాలి, పోలీసులు కూడా మార్పు రావాలి. ఎక్కడికక్కడ కేసులు పెట్టడం, వేధించడాలు, వీళ్ళేమో ఇట్లా చేయడాలు, ఇవన్నిటినీ ప్రజల దృష్టిలో పెట్టాలి, తెలియజేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఢిల్లీకి రావడం జరిగింది. నిజంగా కూడా యూరియాది చాలా సంక్షోభం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. నేను గత 20 రోజులుగా పార్లమెంట్లో ప్రస్తావన తేవడానికి 0 అవర్లో ట్రై చేస్తూనే ఉన్నాను. వ్యవసాయ శాఖ మంత్రిని కానీ నడ్డా గారిని కానీ కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియా సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టాలనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం యూరియా తేవడంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. రైతులు మార్పు అని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఎండలో చెప్పులు అక్కడ పెట్టి నీడకు చెట్ల కింద కూర్చోవాల్సి వస్తుంది. ప్రతి జిల్లాలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా రైతులు యూరియా కోసం తప్పించాల్సి వస్తుంది. ఈ గత 10 ఏళ్లలో ఎప్పుడైనా ఇంత ఆక్వర్డ్ పొజిషన్, ఇంత వర్స్ సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ లేదనేది రైతులు బాధపడుతున్నారు. దీన్ని ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో బీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి మళ్ళీ అధికారికంగా కూడా శాఖ మంత్రి గారిని నడ్డా గారిని కానీ అధికారులను కలిసి తెలంగాణ రాష్ట్రానికి యూరియా సప్లై చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఒత్తిడి తెచ్చి వాళ్ళ ఫెయిల్యూర్స్ అన్ని కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళ తెలంగాణలో పాలక పార్టీకి తొత్తులుగా మారి, బ్యూరోక్రాట్స్ పాలక పార్టీకి బానిసలుగా మారి, కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ చిల్లర రాజకీయాలకు ఇవాళ కొంతమంది పాల్పడతా ఉన్నారు. వాళ్లపైన తగు చర్యలు తీసుకోవాలా అని చెప్పని ఈ వినతి పత్రంలో మేము పేర్కొనటమైంది. పొన్నం ప్రభాకర్ కంటే ముందు, దానం నాగేందర్ కంటే ముందు తగుదునమ్మా అని చెప్పని సివిల్ సప్లైస్ కమిషనర్ అయిన డిఎస్ చౌహాన్ గారు, తర్వాత ఆ మీటింగ్కు అధ్యక్షత వహించినటువంటి ఒక హైదరాబాద్ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ హరిచందన గారు ఇద్దరు కూడా పచ్చి అబద్ధాలకు పాల్పడి బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిష్టను, గత ప్రభుత్వాన్ని తూలనాడే విధంగా అబద్ధాలు ప్రచారం చేసినారు. ఏమంటారు అంటే, గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని చెప్పని సాక్షాత్తు సివిల్ సప్లైస్ కమిషనర్ అంటారు. అప్లికేషన్ల మీద అప్లికేషన్లు పెట్టుకున్నప్పటికి కూడా ఎవరికి కూడా ఎప్పుడు రేషన్ కార్డులు గత ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పని డిఎస్ చౌహాన్ గారు అంటారు. దాన్ని కొనసాగింపుగా అన్నట్టుగా హరిచందన గారు, కలెక్టర్ గారు, నేను 12 ఏళ్ల కింద సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చి ఉండే, మళ్ళీ 12 ఏళ్ల తర్వాత కలెక్టర్, ఇవాళ నేను కలెక్టర్గా రేషన్ కార్డులు ఇస్తున్నా అని చెప్పని ఆవిడ కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క పనితీరు పైన, చేసిన పనిని వాళ్ళు తప్పుదో పట్టించి ప్రజలను తప్పుదో పట్టించేటువంటి అబద్ధాలు ప్రచారం చేసినారు. దిస్ ఇస్ అగైన్స్ ది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కోడ్ ఆఫ్ కండక్ట్కు వ్యతిరేకము, తర్వాత భారత న్యాయ సంహితకు వ్యతిరేకము. మొత్తానికి మొత్తం వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నట్టు రేవంత్ రెడ్డి గారి తొత్తులుగా వ్యవహరిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్ము పోసే ప్రయత్నం వీళ్ళిద్దరు చేసినారు. తెలంగాణలో కొంతమంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఆ స్థానాన్ని, ఆ స్థాయిని ఆలోచించకుండా
ఆ స్థాయి తగ్గే విధంగా ఆ స్థానాన్ని మర్చిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం తొత్తులుగా పనిచేస్తున్నటువంటి తీరుని వాళ్ళ మంత్రి గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా సివిల్ సప్లైస్ కమిషనర్ ఉన్నటువంటి డిఎస్ చవన్ ఐపీఎస్ ఆఫీసర్, హైదరాబాద్ కలెక్టర్గా ఉన్నటువంటి హరిచందన్ ఐఏఎస్ ఆఫీసర్, వీరిద్దరి మీద రికార్డులతో సహా ఎవిడెన్సెస్తో సహా వాళ్ళ కంప్లైంట్ చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం ఎప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాకనే రేషన్ కార్డులు ఇచ్చిందని చాలా దుర్మార్గంగా 6.5 లక్షల పైచిలకు రేషన్ కార్డులు మా ప్రభుత్వం ఇస్తే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నట్టు వారు మాట్లాడడం నిజంగా అది కూడా చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్న డయాస్ మీద ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ నాయకుల్లాగా వారు మాట్లాడినటువంటి తీరుని వల్ల కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చినాం. డెఫినెట్గా తగు చర్యలు తీసుకుంటాం. ఇది మంచి సంప్రదాయం కాదని వారు కూడా అన్నారు. మీ పద్ధతులు మార్చుకోకుండా మీరు కాంగ్రెస్ ప్రభుత్వ తొత్తుల్లాగా ప్రవర్తించినట్టయితే డెఫినెట్గా ప్రజలు చూస్తూ ఊరుకోరు. రాబోయే రోజుల్లో మీకు తగిన రీతిలో డెఫినెట్గా ప్రజలే సమాధానం చెప్పే రోజులు వస్తాయి. మీకొచ్చిన ఆదేశాలు రాజ్యాంగబద్ధమైనవైతే చట్టబద్ధమైనవైతేనే మీరు ఆదేశాలు పాటించండి. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాల గురించి మీరు మాట్లాడేటప్పుడు కార్యక్రమాల గురించి మాట్లాడండి. అంతే తప్ప మీరు కూడా రాజకీయ విమర్శలకు పాల్పడి మీరు కూడా రాజకీయ నాయకుల్లాగా మాట్లాడితే అది కండక్ట్ రూల్స్కు వ్యతిరేకం. దయచేసి అది గుర్తించండి. ఈరోజు పని కట్టుకొని భారత రాష్ట్ర సమితి పాలనను, భారత రాష్ట్ర సమితి పార్టీని, భారత రాష్ట్ర సమితి నాయకులను ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో చట్టం ముసుగులో లేకపోతే ఇంకా రకరకాల ముసుగుల్లో ఇబ్బంది పెడుతున్నారో అవన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్మనెంట్గా ఉండదు. రేపొద్దున మళ్ళీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ఇప్పుడున్న పాలకులను సంతోషపెట్టడం కోసం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం అక్రమ కేసుల ద్వారా కావచ్చు, లేకపోతే చట్టానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ల ద్వారా కావచ్చు, లేకపోతే క్రమశిక్షణ రూల్స్కు ఉల్లంఘించేవైతే ప్రకటనలు ఇస్తున్నారో, స్పీచ్లు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది.